హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫస్ట్ 4 పార్ట్స్ వీడియో అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. మన స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నెక్స్ట్ పార్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో లెట్స్ గో టు ద పార్ట్ 5. హర్షగాడి వీరప్రేమ గాథ పార్ట్ 5. ఏంటి అన్నాను కళ్ళు ఎగరేసి. ఏం లేదు బావా, నీకు ఇక్కడ ఓకే కదా? ఒకవేళ సిగ్నల్ కరెక్ట్గా లేకపోతే వేరే ప్లేస్ చూపిద్దామని. బాగానే వచ్చి చేస్తుంది. మీ ఊర్లో ఉన్న ఒకగానొక మంచి ప్లేస్ ఇదే. ఎంతైనా మీ ఊరే కదా, అందుకే మీ నాన్న లేని లోటు ఆ సూర్యుడు తీర్చేస్తున్నాడు అన్నాను కోపంగా. మధ్యలో మా నాన్న ఏమన్నాడు బావా నిన్ను? మిమ్మల్ని ఇంత బాగా చూసుకుంటున్నా నువ్వే కావాలని కూడా ఓవర్ చేస్తున్నావు. వచ్చేటప్పుడు పలకరిస్తే కనీసం నవ్వకుండా పోయావు. పైనుంచి మా నాన్ననే అంటున్నావా? అరుస్తూ పోతోంది అది. దాని అరుపులు నచ్చలేదు నాకు. దీనికి ఒక్కడికే ఉన్నట్టు నాన్న ఎంత బిల్డప్ ఇస్తుంది చూడు. దీని సంగతి ఇప్పుడే తేల్చాలి. పెళ్ళికని తెచ్చి స్టోర్ రూమ్లో నన్ను పడేసి, కనీసం సిగ్నల్ కూడా లేని ఇంట్లోకి నన్ను తోసేసి, సిగ్నల్ అంటూ తీసుకొచ్చి ఇంత ఎండలో కూర్చోబెట్టి మస్తు చేస్తున్నాడు మర్యాద మీ నాన్న. పుట్టిన దగ్గర నుంచి ఇంత మర్యాద నేను ఎక్కడైనా కని విని ఎరిగాను అసలు. బాబోయ్ గొప్ప నాన్న. ఫ్రస్ట్రేషన్లో ఇంకా నన్ను కంట్రోల్ చేసుకోలేకపోయా. బావా, నువ్వు అనాలనుకుంటే నన్నేమైనా అను, కానీ మా నాన్నని ఏమీ అనడానికి వీల్లేదు. పౌరుషం పొడుచుకొచ్చింది చిన్నదానికి. ఏంటేంటి, నేనేదో కావాలని మీ నాన్నని అనడానికే వచ్చినట్టు చెప్తున్నావు? నేనే కానీ నోరు తెరిస్తే అసలు ఇంట్లో పెళ్ళే జరగదు. ఏదో పాపమని నోరు మూసుకొని ఉంటున్నా. నా ప్లేస్లో వేరే ఎవడున్నా ఈ పాటికి తట్టా బుట్ట సర్దేసేవాడు మీ చెత్త మర్యాదలకి. ఎండవేడికి ఒళ్ళు కాలిపోతుంటే ఇరిటేటింగ్గా అరుస్తున్నా. నా పాటికి నేను వాగుతుంటే అది వెనక్కి తిరిగింది. వెళ్ళిపోవడానికో ఏమో. ఇదిగో ఇదే మీ మర్యాద. ఈ మాత్రం చాలదా? ఆ పొగరంతా వంశ వారసత్వం నుంచే వచ్చినట్టుంది. నేను అలా అనేసరికి మళ్ళీ వెనక్కి తిరిగింది. ఈసారి మాట్లాడకుండా సైలెంట్గా నిలబడి సూటిగా నా కళ్ళలోకి చూస్తోంది అది. ఏముందో తెలియదు కానీ దాని చూపులో అది అలా చూస్తుంటే బెదిరిద్దామన్నా ఒక్కసారిగా నోట్లోంచి మాట రాలేదు. వెళ్ళి గొడుగు తెస్తాను బావా. అది మాట్లాడాక మళ్ళీ మామూలయ్యా. ఓహో మంచిది, మరైతే ఆ గొడుగు ఎవరు పట్టుకుంటారు? పాలేరుని పిలిపిస్తాను. అయితే నేను వచ్చింది పాలేరు వాళ్ళ ఇంటికి అన్నమాట. నా వెటకారం అర్థమైంది దానికి. ఇంకా పోయి అది తెచ్చి పట్టుకుంది గొడుగుని. వీళ్ళ బాబుకి దీనికి ఇలాంటి కోటింగ్స్ ఇస్తే కానీ సెట్ అవ్వరు. 10 నిమిషాలు గడిచింది. కదలకుండా బాగానే పట్టుకుంది. 1/2 గంట గడిచింది, అయినా అలాగే ఉంది. నేనేమో మీటింగ్ పేరు చెప్పి హాయిగా వీడియో కాల్స్తో టైంపాస్ చేస్తున్నా. అసలు ఇది ఉందా? పైనుంచి పైకి పోయిందా? డౌట్ వచ్చి తలెత్తేసరికి నా తలింక అక్కడే ఆగిపోయింది. చెట్ల నుంచి వీస్తున్న గాలి సరాసరి దాని కొంగుని తోసేసి వెళ్ళిపోతూ నాకు ఏవేవో చూపిస్తున్నాయి. ఆ నడుమేంట్రా దేవుడా, అంత అందంగా ఉంది, పాలరాయి శిల్పంలాగా. ఈసారి కూడా నా కళ్ళు రెప్పలు ఆర్పడం మర్చిపోయాయి. నా గుండె లయ తప్పి ఎటటో కొట్టుకుంటోంది. నా చెయ్యి వణుకుతోంది. బాబోయ్, నేను దీనికి టెంప్ట్ అవుతున్నానా? నా మీద నాకే నమ్మకం లేని క్వశ్చన్ రేజ్ అయింది నా మనసులో. చచా, గబాలున పైకి లేచేసా. నేను సడన్గా లేచేసరికి అది కింద పడబోయింది. దాని నడుం చుట్టూ చెయ్యి బిగించి కింద పడకుండా పట్టుకున్నా. ఒక్కసారిగా అది కళ్ళు మూసేసింది. ఉన్నపలంగా హర్ష అలా నడుం పట్టుకునేసరికి ఉక్కిరి బిక్కిరి అయిపోయింది తాన్య. తన్మయత్వంతో ఒక్కసారిగా కళ్ళు మూసేసింది. మొదటిసారి ఓ అబ్బాయికి అంత దగ్గరగా వచ్చేసరికి పువ్వులా ముడుచుకుంది తన తనువు. హర్ష అంటే తనకి ఎంత ఇష్టం ఉన్నా ఎప్పుడూ ఇలాంటి మూమెంట్ కోసం కలలు కనలేదు. కానీ ఇప్పుడు అనుకోకుండా ఇలా జరిగిపోయింది. తన మనసు కేరింతలు కొట్టేలోపే తనని సరిగ్గా నించోబెట్టి చెయ్యి వెనక్కి తీసేసుకున్నాడు. పరుగులాంటి నడకతో గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న అతన్ని తీక్షణంగా చూస్తూ బావకి నేనంటే కొంచెం కూడా ఇష్టం లేదు అనుకుని బాధగా కళ్ళ నిండా నీళ్లతో తానే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. గబగబా గదిలోకి వచ్చేసిన నేను దీర్ఘంగా ఊపిరి తీసుకున్నా. దాన్ని పట్టుకోవడం ఏమో కానీ ఎంతసేపు ఊపిరే సరిగ్గా ఆడలేదు నాకు. దానిలో ఏదో మ్యాజిక్ ఉంది బాబోయ్. చిచి, అయినా నేనేంటి అసలు ఇలా ఆలోచిస్తున్నా?
పోయి దాన్నే పట్టుకున్నా. కుంపదీసి అది పోయి శనిమామకి చెప్పదు కదా. చెప్తే ఇంక చచ్చానే. ఏం పీకుతాడు, మహా అయితే గెటౌట్ అంటాడు, అంతే కదా. మనకు కావాల్సింది కూడా అదే కదా. చెప్పుకుంటే చెప్పుకొని లైట్ తీసుకొని హాయిగా కూర్చున్నా. కానీ లోపల కొంచెం అంత టెన్షన్ అలాగే ఉండిపోయింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ ఒక్క అమ్మాయి విషయంలో నాకు ఇలా జరిగింది లేదు. నిన్నేమో అలా, ఈరోజేమో ఇలా. చూస్తుంటే నాకు ఇక్కడ బాగానే మూడినట్టుంది. అందుకే ముందు నుంచి మొత్తుకుంటూనే ఉన్నా. ఇక్కడికి వస్తే నిజంగానే శని చుట్టుకుంది. ఈ ఇల్లే శని, మా మామే శని చేజ. తిట్టుకుంటూనే ఏం చేయాలో తోచక మళ్ళీ నిద్రావస్థలోకి దూరిపోయా. ఇంకా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్. మన స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నెక్స్ట్ పార్ట్ నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. ఓకే బాయ్. లెట్స్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్.